హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మనకు స్టార్టింగ్ శాలరీ 26,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంప్యూటర్ చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా నౌకరీ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే బేసిక్గా చూడండి మనకు 3 to 5 lakh per annum శాలరీ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 23,000 to 26,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తే మంత్లీ 23,000 to 26,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు గోర్గన్లో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే సో ఇక హిపో ఇన్నోవేషన్ కంపెనీ ఏంటంటే పెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే మనకు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్కి సంబంధించి లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ లాగా కొన్ని మనకు యాప్స్ అయితే ఉంటాయి అనమాట. సో పర్టికులర్గా ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మై స్టోర్ సెల్లర్ యాప్ ప్లస్ మై స్టోర్ బయర్ యాప్కి సంబంధించి వీళ్ళు ఇక యాప్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే SMESకి సంబంధించి అండ్ అలాగే హైపర్ లోకల్ బిజినెస్కి సంబంధించి వీళ్ళు జీరో కాస్ట్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి వీళ్ళు సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే సెల్లర్ యాప్ ఆఫర్స్కి సంబంధించి 360 degreesలో వీళ్ళు ఈ కామర్స్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. గైస్ 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక మై స్టోర్ సెల్లర్ యాప్ అయితే ఏవైతే ఉన్నాయో సో దాంట్లో వచ్చేసి మనకు సో కస్టమర్స్ అయితే ఆర్డర్స్ అయితే చేస్తుంటారు కదా ప్రోడక్ట్స్. సో ఇక ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి అదేవిధంగా సెల్లర్ సపోర్ట్ అండ్ అలాగే కస్టమర్ ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక చూడండి ఆల్సో ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అండ్ లాజిస్టిక్స్ fostering seamless coordination between buyers and sellers while managing seller relationship and addressing customer concerns అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక బయ్యర్స్ అలాగే సెల్లర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళ మధ్యలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెల్లర్స్ కూడా మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరు కస్టమర్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఈ యొక్క ఇంటర్నెట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఆపరేషన్స్ రోల్ అంటే ఈ యొక్క ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మెయిన్గా మీకు బయ్యర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఆర్డర్ ప్రాసెస్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ తోటే కిందకి స్క్రోల్ చేసుకుంటే
చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. గైస్ ఆల్రెడీ మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి, లేదా మాన్యువల్ అయినా అప్లై అయితే చేసుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పోస్టల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ఈ-కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుందన్నమాట. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.